మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన పని ఆయన చేసుకుంటూ, ఆయన శాఖలను ఆయన నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఒక పక్క పార్టీ బలోపేతం కోసం మా కేడర్‌కి దిశానిర్దేశం చేస్తూ. కానీ పిలిచి పదే పదే పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఉంటే ఏ రకంగా సహిస్తారండి? ఆయన మీద ఎన్ని ఆరోపణలు చేస్తున్నారో చూస్తున్నాం వైసీపీ వాళ్ళకి. వాళ్ళకి సమాధానం కూడా చెప్పకూడదు. వాళ్ళు అన్నట్టు పడి ఉండాలి అంటే ఏ వ్యక్తికైనా సరే గాని సహనం, ఓర్పు ఉంటది. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు లోపల అగ్నిగుండంలా మండుతున్నా సరే గాని బయటకి నవ్వుతూ ఒక మాట చెప్తారండి. అదంతా కూడా నేను ఇమ్యూనిటీగా వాడుకుంటున్నాను. తిట్టండి, తిట్టండి అని. అంటే తిట్టండి, తిట్టండి అని తిట్టించుకోవడం ఎవరికైనా సరదానా అండి? ఎవరికైనా కావాలా అది? కానీ పదే పదే వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేస్తున్నారంటే దానికి కూటమి కూర్పు కానీ ఇవాళ ప్రభుత్వం ఏర్పడడానికి కానీ కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది కృష్ణవేణి గారు, ఒక్క మాట, ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు సహించినప్పటికీ కూడా వైసీపీని ఎండగొట్టకుండా ఆగలేదుగా. మరి మీరు కూడా తిట్టారుగా, మీరేమైనా కామ్గా ఉన్నారా? కామ్గా లేరు కదా. గతంలో కొంతమంది వైసీపీ గోండాలని గతంలో అన్నా ఇప్పుడన్నా అది పవన్ కళ్యాణ్ గారికే చెల్లింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో ఒక్కోసారి క్లారిటీ మిస్ అవుతుందని వైసీపీ వారు ఆరోపిస్తున్నారు. వాస్తవం లేదంటారా? సార్, క్లారిటీ మిస్ అయింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కేడర్ గురించో వాళ్ళ పార్టీ గురించో వాళ్ళు చూసుకుంటే తెలిసిపోతుందండి. ఇప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగానే మాట్లాడతారు తప్ప లేకపోతే అభూత కల్పనలో లేకపోతే అప్పటికప్పుడు కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసుకునో మాట్లాడరండి. అక్కడ జరిగినటువంటి పరిణామాల మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూపించడానికి కొంతమంది చేస్తున్నటువంటి కుట్ర. అంటే ఆయనకి రాజకీయ పరిపక్వత లేదు, లేకపోతే ఆయన సైకలాజికల్ గా మెంటల్ గా వీక్ గా ఉన్నారన్న టైప్ లో మాట్లాడడం, వైసీపీ నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయంలో చూసుకుంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అంతా కూడా మెంటల్ గా అలాగే ప్రజల పట్ల కూడా ఒక నిబద్ధతతో పనిచేసేటువంటి నాయకుడు. ఆయన అంతా పర్ఫెక్ట్ గానే ఉన్నారు. కానీ మానసిక పరిస్థితి బాగుంది ఎవరికంటే సార్ 11 వచ్చినా సరే గానీ అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా బయట నానా గలాటా చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు వాళ్ళ అధినేత మానసిక పరిస్థితి ఏ రకంగా ఉంది అన్నది కూడా ఒకసారి సమీక్షించుకోవాలి. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చినటువంటి శాఖలు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే వైసీపీ చేస్తున్నటువంటి ఎదురుదాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. అలాగే మా క్యాడర్ కి పార్టీని బలోపేతం చేయడంలో కూడా ఆయన దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ క్యాడర్ కూడా మొన్న కూడా కాకినాడ మీటింగ్ లో చెప్పడం జరిగింది. పదే పదే వైసీపీ వాళ్ళు అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం మీద విపరీతంగా టార్గెట్ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడండి అని మా జనసేన నేతలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ కేడర్ లో ఉన్నటువంటి మాకులాంటి నాయకులందరూ కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన వివరించడం జరిగింది. అంటే దేన్నైనా సరే మేము అనేక సార్లు లోపల చాలా బాధపడుతూ ఉంటాం వైసీపీ వాళ్ళు కానీ గారు గతంలో. ఇప్పుడు ఒకటి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానిలో అంటే మీరు శృతి మించి తిట్టొద్దు కానీ తిట్టిన వాళ్ళకి తిట్టుతోనే సమాధానం చెప్పాలని పరోక్షంగా చెప్పారు అనుకోవాలా? ఎందుకంటే పంతం నానాజీ గారిని అలా తిట్టమని నేను అనను అంటూనే అదేవిధంగా మీరు మాట్లాడితే మేము కామ్గా ఉండాలా, తూకం వేసినట్టుగా తిట్టాలి అంటారు అని చెప్పడాన్ని ఎలా చూస్తారు? ఒక ఉప ముఖ్యమంత్రి ప్లేస్లో ఉండి తిట్టుకి తిట్టు సమాధానం అని మీరు భావిస్తున్నారు అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు ఇక్కడ స్థానికంగా నాయకులు పంతం నానాజీ గారిని ఎంత టార్గెట్ చేసి మాట్లాడారో, ఆయన ఎన్ని భరించారో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మీరు తగ్గండి మన ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆయన ఆపినటువంటి పరిస్థితి. మొదట్లో కూడా పంతం నానాజీ గారిని ఏ రకంగా టార్గెట్ చేసి ఆయన బతుకు తెరువు గురించి కూడా ఏ రకంగా మాట్లాడారు ఇక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నది ప్రజలందరికీ తెలుసు. అంటే ఆయన కుటుంబ చరిత్రని కూడా కించపరుస్తూ మాట్లాడినప్పుడు కూడా చాలా సహనం, ఓర్పుతో పంతం నానాజీ గారికి వ్యవహరించారు అధ్యక్షుల వారి మాట తీసుకుని. కానీ మిటి మీరు పోయి ఇంకా పదే పదే టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడండి అన్నప్పుడు మాత్రమే ఇక్కడ పంతం నానాజీ గారు బ్లాస్ట్ మాట్లాడడం జరిగింది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ చేయించుకొని పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని శపథాలు చేసినటువంటి పరిస్థితి. అలాంటి టైంలో ఇప్పుడు మా నాయకత్వం చేతగాని వాళ్ళు కాదు కదండి. ఇప్పుడు ప్రజల చేత
అత్యధికమైనటువంటి స్టేట్ లోనే సెకండ్ ప్లేస్ లో మెజారిటీ తీసుకొని గెలిచారు పంతం నానాజీ గారు. ఆయన ఇక్కడ క్యాడర్ ని బలోపేతం చేసుకోవడంలో కావచ్చు, ఆయన ఇంటి తలుపు ప్రజలు ఏ సమస్య ఉండి ఏ టైంలో వెళ్ళి ఆయన గడప ముందుకెళ్ళినా వాళ్ళకి న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి పంతం నానాజీ గారి దగ్గరికి ఏ సమస్య వెళ్ళినా పరిష్కారం అవుతుంది అన్నది ఇక్కడికి స్ట్రాంగ్ గా ఉంది కాకినాడ రూరల్. ఒక వాదన చాలా బలంగా వినబడుతుంది కృష్ణవేణి గారు ఒక వాదన చాలా బలంగా వినబడుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మాట్లాడారు, మీ మీద దాడి కూడా జరిగింది గతంలోని. కృష్ణవేణి గారు మీరు కూడా దానిలో ఉన్నారనుకుంటా. కాకినాడలో గతంలో దాడి జరిగినప్పుడు భీమలా నాయక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాను అనేది సినిమా డైలాగ్ లాగా చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వచ్చాక ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోవట్లేదు? లోకల్గా ఉన్న జన సైనికులు అందరూ కూడా ఆయనతో కలిసిపోయారు, అక్కడున్న గతంలో ఉన్న వైసీపీ నేతతో కలిసిపోయి ఈ రోజున ఏమీ చేయలేకపోతున్నారు. అది చేస్తాం ఇది చేస్తాం తొక్కినారు తీస్తామని సినిమా డైలాగ్ చెప్పడం తప్పితే అక్కడున్న వారిని ఏమీ చేయలేకపోతున్నారు గత వైసీపీ నాయకుల్ని అనే ఒక ఆరోపణ ఉంది. వాస్తవం లేదంటారా? జన సైనికులు అనే వాళ్ళు ఎవరు కూడా అండి ఇక్కడ కాంగ్రెస్ నేతల్లో వైసీపీ నేతలతో కలిసిపోయారు, కుమ్మక్క అయిపోయారు అనే మాట మాత్రం అవాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఎలా పోర్ట్రేట్ చేసుకున్నారు. కానీ జనసేన నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, వీళ్ళంతా కూడా మా జనసేన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితోని ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారితోనే ఉన్నారు తప్ప ఇది పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి కాకినాడ జిల్లా ఉదయశ్రీ ఎవరైతే ఉన్నారో తంగెళ్ళ ఉదయభాస్కర్ ఉన్నారో ఆయన మీదే ఆరోపణలు వస్తున్నాయి, మీ ఎంపీ గారి మీదే అనేక ఆరోపణలు వస్తున్నాయి. సార్ పని చేసే వాళ్ళ మీద ఆరోపణలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మా కాకినాడ పార్లమెంట్ ఎంపీ గారు. ఆయన చేస్తున్నటువంటి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారన్నది ప్రజలందరికీ తెలుసు. కేంద్రం నుంచి ఎన్ని ఫండింగ్ తెచ్చి ఇక్కడ కొత్త కొత్త టెక్నాలజీతో కాలేజీలు ఏర్పాటుతో పాటు స్కాలర్షిప్లు ఇచ్చే విధంగా కూడా ఆయన ఏ రకంగా పనిచేస్తున్నారన్నది కూడా ప్రజలలో తెలుసు. ఇక్కడ అందరికీ కూడా గతంలో ఇక్కడ వంగారు గీతా గారు కూడా పనిచేశారండి. కానీ ఆ రోజు వైసీపీ నాయకులు ఎవరు కూడా మిగతా వాళ్ళ కానీ వాళ్ళని ప్రశ్నించలేదు. ఇవాళ పని చేస్తున్నటువంటి ఎంపీ గారిని ప్రశ్నిస్తారు, పని చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తారు, పని చేస్తున్నటువంటి పంతం నానాజీ గారిని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. పని చేయని వాళ్ళని ఎవరు ప్రశ్నించేస్తారు, వాళ్ళ మీద ప్రశ్నల వర్షం కురుస్తుంది అంటే కనుక. చివరిగా ఒకటి చెప్పండి కృష్ణవేణి గారు, కూటమి ప్రభుత్వం ఒకటి చెప్పండి చివరిగా, కూటమి ప్రభుత్వం అత్యద్భుతంగా పాలిస్తుందని మీరు భావిస్తున్నారా? ఇంకా కొన్ని లోటుపాట్లు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? నిర్ముఖమాటంగా చెప్పాలి మీరు. గత ప్రభుత్వం కంటే ఏ మేరకు కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందంటే ప్రజలకు ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు ఒక విషయం చెప్తానండి. ఇక్కడ లాకప్ డెత్ విషయంలో ప్రజాస్వామ్యంలో వస్తున్నటువంటి ఈ సాయి కృష్ణ లాకప్ డెత్ అనేటువంటి విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లో కానీ తలదించుకునేటువంటి, అంటే ఇందాక కృష్ణాంజనేయ గారు ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆయన చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు సార్. అంటే మనల్ని కొన్నిసార్లు విమర్శిస్తున్నారు విశ్లేషకులు, అంటే దాన్ని కూడా మనం మేము పాజిటివ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎవరికి కూడా రైట్ లేదు. లాకప్ డెత్ నిజంగా క్రిమినలే కావచ్చు, ఎంత పెద్ద నేరస్తుడైనా సరే కానీ దానికి చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, అవి శిక్షలు వేస్తాయి. అంతేగాని ఒక సీఏకి ఏం అధికారం ఉంది సార్ లాకప్ డెత్? ఈ మాటని మీ అధినేత బలంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? అన్ని సార్లు అన్నారు కానీ మీ నేత ఎందుకు ఆ సీఐ గారి మీద గట్టిగా చెప్పలేకపోతున్నారని కృష్ణాంజలి గారు ప్రశ్నిస్తున్నారు. కృష్ణాంజలి గారే కాదు, ఎవరైనా కూడా సామాన్య ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. ఎందుకు మీ పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉంది, నేర చేరుతుంది అని చెప్తున్నారు కానీ సిఐ చేసింది కూడా తప్పే అని చెప్పి గట్టిగా ఎందుకు చెప్పట్లేదు? కూటమి ప్రభుత్వానికి బ్యాట్ వస్తుందనా లేదంటే ఆల్రెడీ వచ్చిందనా? ఎందుకు చెప్పట్లేదు సార్? ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారి విషయంలో కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. ఆమె కూడా ఇవన్నింటినీ కంట్రోల్ చేయగలిగితే కనుక ఈ సీఏ లాంటి వ్యక్తులు కూడా ఇలాగ రెచ్చిపోయేటువంటి పరిస్థితి ఉండేది కాదేమో అని మాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ హోంమంత్రి గారు ఫెయిల్ అయ్యారని కాదు, కాకపోతే ప్రజాస్వామ్యంలో ఎవ్వరికి చట్టాన్ని చేతుల్లో తీసుకున్నటువంటి హక్కు లేదు. అలాగే సీఏ లాంటి ఇక్కడ కమ్యూనిటీని తీసుకొచ్చి మాట్లాడడం అనేది ఆ కమ్యూనిటీ అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అదే కమ్యూనిటీలో పవన్ కళ్యాణ్ అది తప్పనే కులానికి నన్ను కట్టేయొద్దు అని ఆయన చెప్పడం జరిగింది తప్ప ఇక్కడ కాపులకు అన్యాయం జరిగితే నేను మాట్లాడను, వేరే కమ్యూనిటీకి మాత్రమే జరిగితే నేను మాట్లాడతాను
ఆయన ఎప్పుడు అనలేదు సార్. ఏ కమ్యూనిటీకి అన్యాయం జరిగినా సరే కానీ మేము కూడా, ఇంక్లూడింగ్ మేము కూడా ఫస్ట్ మాట్లాడతాం. ఇప్పుడు మా కమ్యూనిటీ అనే కాదు, ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి డోర్ డెలివరీ చేస్తే చంపి అనంతబాబు డోర్ డెలివరీ చేసినప్పుడు కూడా అనంతబాబు మా కమ్యూనిటీ అయినా సరే కానీ మేము దళితుల పక్షాన్ని నిలబడి పోరాటం చేశాం. కాదండి, అదే అనంతబాబు కమ్యూనిటీ అయినా ఒక దళితుడు చనిపోయాడని అప్పుడు రాజకీయంగా మీకు టీడీపీను జనసేన యూజ్ చేసుకోలేదా? ఇప్పుడు కాపు కమ్యూనిటీ అని వాళ్ళు రాజకీయం చేస్తే మీకు నొప్పి వచ్చింది ఏంటి అని అడిగే వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు మీరు? మాకు నొప్పని కాదు, అక్కడ మేము ఈ రోజు కూడా మీరు నేను మాట్లాడే పాయింట్స్ కూడా మీరు చూడొచ్చు. సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి లాకప్ డెత్ అనేది తప్పు. అది ప్రభుత్వం నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా, ఉప ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి రాష్ట్ర డీజీపీ గారి సమక్షంలో ఆ కేసును కూడా అక్కడ అప్పచెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే మాత్రమే ఆల్రెడీ మా నాయకుని కూడా పంపించడం జరిగింది వారి ఇంటికి. కానీ ఆయన మాత్రమే వెళ్ళాలి అన్న దానికి మాత్రం అది కరెక్ట్ కాదు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారే ఆ తల్లితో మాట్లాడినప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు, ఏదో ఒక వంక ఏదో ఒక షాక్ ఉప ముఖ్యమంత్రి గారి మీద వేసి చూపించడం అనేది మాత్రం కరెక్ట్ కాదని మాత్రం నేను చెప్తాను. ఎస్, అంటే పవన్ కళ్యాణ్ గారు ఇందాక వీడియోలో కూడా మనం బయటలో కూడా మనం చూసాం, ఏదైతే ఒక కాపు కమ్యూనిటీ నాయకులతో తిట్టిన చోటు తిట్టకుండా తిట్టించి, అంటే కాపులు అనేవాళ్ళు తిట్లు తిడతారు, దుర్మార్గుల కింద చిత్రీకరించే ప్రయత్నం వైసీపీ చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు. అది మనం చూసాం. ఎస్, కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. మేము మాట్లాడలేదు సార్, ఇస్తాను సార్, ఇస్తాను మధ్యలో అడ్డం పెడతావు. ఏం లేదు సార్. ఓకే, రైట్, సారీ. ఫస్ట్ మీరు మీరే కంక్లూడ్ చేయండి, మీరే కంక్లూడ్ చేయండి. ఎస్, ఫస్ట్ ఆయనకి ఇచ్చాను అనుకున్నాను నేను. మీరే కంక్లూడ్ చేయండి. రైట్, మీరే పరిరక్షణ కమిటీ అనేది ఒకటి వేసినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. రైతులు మా దగ్గరకు వచ్చి వేడుకుంటే, అయ్యా మాకు అన్యాయం జరుగుతుంది, మేము భూమిని ఈదలుచుకోలేదు, ఈకున్నా కూడా బలవంతంగా లాక్కుంటున్నారు, మా భూములకు అధికారులు కూటమి నాయకులు కలిసి ఈని భూములకు నీళ్లు వదిలి అక్కడ పాడు చేస్తున్నారు, మీరు మమ్మల్ని కాపాడండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మమ్మల్ని అడిగితే, మేము అక్కడ సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ అనేది రైతుల తరఫున ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ అక్కడికి వెళ్ళడానికి